ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? కొద్ది నిమిషాలు మరొకసారి ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజున దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి. వారికి కావాల్సినటువంటి ఆత్మీయ వర్తమానాన్ని ప్రభువా వారికి అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ బాగున్నారా? మరొకసారి వీడియో రూపంలో మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనము. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించారు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు. అద్భుతాలు, స్వస్థతలు లేకపోతే ఇవన్నీ కూడా పరిశుద్ధ లేఖనాల్లో రాయబడినవన్నీ కూడా వాస్తవాలు. ఇప్పటికీ కూడా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో ఆయన చేయడానికి సమర్థుడు. అద్భుతాలు, ఆశ్చర్యాలు అనేవి మనుషులు చేసేవి కాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమిటంటే అద్భుతాలు దేవుడట పౌలు చేత అనేకములు చేయించాడు. ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయిస్తుంది దేవుడు తప్ప ఏ దైవజనుడు కాదు, ఏ నరుడు కూడా నీకు అద్భుతాన్ని చేయగలిగిన సామర్థ్యము, అంత స్వస్థత వరములు ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు. కానీ ఆ స్వస్థత అనేది ఎక్కడ నుండి వస్తుంది అని మనం ఆలోచిస్తే అది కేవలము దేవుడి నుండి మాత్రమే అది వస్తుంది అని మనము గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు మాత్రమే నీకు స్వస్థతనివ్వగలడు. యేసుక్రీస్తు మాత్రమే మన జీవితాల్లో మనకు కావలసిన ప్రతిదాన్ని కూడా అనుగ్రహించగలడు. యేసుక్రీస్తు మాత్రమే నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వగలడు. యేసుక్రీస్తు మాత్రమే ఇదిగో దుర్వ్యసనాల పాలైపోయినటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల జీవితాలను మార్చి పరిశుద్ధంగా మార్చగలడు. యేసుక్రీస్తు మాత్రమే విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్న నిన్ను పరిశుద్ధుడిగా మార్చుకుని మరలా తన కుమారునిగా, తప్పిపోయిన కుమారుని ఎలాగైతే స్వీకరించుకున్నాడో అలాగ స్వీకరించుకోగలడు. కాబట్టి క్రీస్తు ద్వారా మాత్రమే సమస్తము కూడా సాధ్యము. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను నమ్మిన వాని యందే నేను సమస్తమును కూడా చెయ్యగలను. నేను సమస్తము చేయగలనంటే, స్వస్థత చేయగలుగుతున్నానంటే అది నా శక్తి కాదు. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేస్తున్నానంటే అది నా శక్తి కాదు. ఇదిగో లేకపోతే నా వస్త్రపు చెంగును ముట్టినంత మాత్రాన స్వస్థత వస్తుందంటే అది నా శక్తి కాదు అని పౌలు ఒప్పుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి మన జీవితం ఇప్పుడు విచ్చలవిడిగా లేకపోతే అనుకోని పరిస్థితులు గుండా, గమ్యం లేని స్థితి గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మన పరిస్థితిని మార్చువాడై ఉన్నాడు. నా జీవితంలో అభివృద్ధి లేదే, నా జీవితంలో సక్సెస్ లేదే అని మనం బాధపడుతుంటే దేవుడే అభివృద్ధి కలుగచేయువాడు, దేవుడే దీవించువాడు, దేవుడే మనల్ని ఆశీర్వదించువాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు రూతు పరిస్థితి ఎలా ఉంది? దుర్భరంగా ఉంది. ఎస్తేరు పరిస్థితి ఎలా ఉంది? దుర్భరంగా ఉంది. అయినప్పటికీ కానీ రూతు పరిస్థితిని దేవుడు మార్చివేశాడు. ఎస్తేరును ఒక రాణి స్థానంలో కూర్చోబెట్టాడు. యోసేపును ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేసేసాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో దేవుడు మాత్రమే అద్భుతములు చేయగలిగిన సమర్థుడు. ఈ రోజున నీ జీవితంలో ఏ దుఃఖం గుండా వెళ్తున్నావు, ఏ బాధ గుండా వెళ్తున్నావు నాకైతే తెలియదు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి ఇదిగో ప్రభువా ఈ యొక్క సమస్య నుండి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే సింహాల నోటులో నుంచి తప్పించగలిగేటువంటి దేవుడు నీ యొక్క సమస్యల నుండి తప్పించడానికి సమర్థుడు. దేవుడి వాక్యాన్ని మనం వినికిడిలో దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో మా జీవితాల్లో నువ్వు అద్భుతాలు చేస్తున్నావంటే, నీ దైవజనులను వాడుకుని నువ్వు మాకు అద్భుతాలు చేస్తున్నావంటే ఆ అద్భుతం వెనకాల నీకున్నటువంటి ఆ శక్తిని బట్టి నీకు వందనాలు. నువ్వు మాకు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంకనూ ప్రభువా మాకు అవసరమైనటువంటి ప్రతి అద్భుత క్రియలను, ఆశ్చర్య క్రియలను మా జీవితాల్లో జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ప్రభువు రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.
అందరికీ ప్రైజ్లాడండి. వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.